అందరికీ నమస్కారం అండి. పోయిన సత్సంగంలో 3 శరీరాల గురించి చెప్పుకున్నాము. కారణ శరీరం గురించి చెప్పుకుంటామండి. మనం నెయ్యిని కాచితేనేమో పలసపడిపోతుందండి, మళ్ళీ చల్లారబెడితే గట్టి పడిపోతుంది. అట్లాగే ఆ తపమందు ద్రవించిన ఘృతము నీడయందు ఉంచినప్పుడు గట్టిదై మరలా ఆ తపమందు ద్రవించుతున్నది, గట్టిపడుతోంది, పలుసుగా అవుతోంది. అట్లు సుషుప్తి యందు కారణ రూప అజ్ఞానము జాగ్రత్త స్వప్నముల యందు బుద్ధి రూపమై మరల సుషుప్తి యందు అజ్ఞాన రూపం మగుతున్నది. ఈ ప్రకారము త్రిదేహములంటే 3 దేహాలు, స్థూల సూక్ష్మ కారణ దేహాలని, అవస్థాత్రయములను అంటే 3 అవస్థలు, జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలను ఎరుంగువలెను. ఇక్కడ బావుగా ఇదంతయు నిరూపితమాయను వివరంగా చెప్పుకొచ్చారన్నమాట. దీని నుండి విముక్తి మార్గము తెలియజేయబడుతున్నది. కైవల్యోపనిషత్తు చెప్తోంది ఏమని? జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మొదలగు వాణి రూపమైన ఏ ప్రపంచము స్ఫురించుతున్నదో అది అంతయు పరబ్రహ్మమే. అట్టి బ్రహ్మమే నేను అనునట్టి దృఢ జ్ఞానముచే సర్వబంధములు ప్రకృత గుణములు నశించుతున్నవి. అతడు ముక్తుడవుతున్నాడు అన్నమాట. ఎట్లాగయ్యా అంటే ఈ మనకి సుషుప్త అవస్థలో హాయిగా గాఢ నిద్రలో హాయిగా ఉన్నాము, మళ్ళీ మెలకు వచ్చాక అన్ని కూడా మనకి ఎట్లయితే తెలుస్తున్నాయో ఆ నెయ్యిని గనక కాస్తే పలుసుగా అయిపోతుంది, మళ్ళీ చల్లదనానికి గట్టిపడుతుంది. దానికి మనకి వేమన యోగి ఒక పద్యం ద్వారా తెలియజేస్తున్నారండి. నెయ్యి వెన్న కాచి నీడనే ఇంచిన పేరి గట్టిపడును పెరుగు రీతి పోరి పోరి మదిని పోనీక పట్టుము విశ్వదాభిరామ వినురవేమ. నెయ్యి వెన్న కాచి నీడనే ఇంచిన, నెయ్యి గాని వెన్న గాని కాచి ఏం చేస్తే నీడలో ఉంచితే ఏమవుతుంది? పేరి గట్టిపడును పెరుగు రీతి. మనం పాలు తోడేస్తే ఎట్లయితే గట్టిపడిపోతాయో పాలల్లో ఇంకా నీళ్లు కలిగితే నీళ్లు తేలుతాయండి. ఇక్కడ నెయ్యికి నీళ్లు తేలటానికి అవకాశం లేదు, గట్టిగా అయిపోతుంది అంతే. మళ్ళీ పలసపడిపోతుంది, గట్టి పడిపోతుంది. ఇక్కడ పెరుగు కూడా పలసగా ఉంటుంది, ఎందుకంటే నీళ్లు కాస్తాం కాబట్టి. ఇక్కడ ఉపమానం నెయ్యికే సరిపోతుంది. పేరి గట్టి పడును పెరుగు రీతి, పెరుగులాగా. ఎందుకయ్యా అంటే ఒక చోటకి చేరుతున్నాయి, అక్కడ అణువులన్నీ కూడా ఒక చోటకి వచ్చి ఏమవుతుంది? గట్టి పడుతుంది. అట్లాగే ఈ మనలో ఉన్న సంకల్పాలన్నీ కూడా పోరి పోరి మదిని పోనీక పట్టుము విశ్వదాభిరామ వినురవేమ. ఈ మనస్సు యొక్క ఉంది కదా విజృంభణ, ఎప్పుడైతే ఇవన్నీ కూడా అంతఃకరణ విజృంభణ చెల్లా చెదురుగా ఉంది, దాన్ని అన్నిటినీ కూడా యోగంలో సాధనలో ఒక చోటకు చేరిస్తే ఏం జరుగుతుంది అంటే ఏకాగ్రత వస్తుంది. అందరూ ఏకాగ్రత తైలధార వలె ఉండాలని చెప్తారు కదండి. అందుకని ఆ మనస్సుని పోనీకు తైలధార వలె ఉండాలంటే ఏం చేయాలి? గురువు గారు ఏదైతే ఇచ్చారో ఆధారం, దాన్ని పట్టుకుంటే మనస్సును దాంట్లోకి తీసుకెళ్లి లయం చేస్తే ఏకాగ్రత వస్తుంది. అప్పుడు ఆ పోయే మనస్సుని పట్టుకుంటే మనకి ఎట్లయితే నెయ్యి గట్టిపడిందో అట్లా గట్టిపడుతుంది. మళ్ళీ నేతికైతే మళ్ళీ చలనం వచ్చి పక్కకు వచ్చేసేసి పలసపడిపోతుంది వెచ్చబెడితే. ఇక్కడ సాధకుడికి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ఒక్కసారి జరిగితే కనుక మళ్ళీ అట్లా ఇక వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పి చెప్పుకొస్తున్నారు అన్నమాట మనకి వేమన యోగి. ఆ మనస్సు పోతుంది కదా, పోయే మనస్సుని పోనీయకుండా పట్టుకోమంటున్నాడు. తర్వాత అనాత్మ నిరూపణ ఉంది. ఆత్మ అంటేనేమో ఉన్నదని కదా, అనాత్మ అంటే లేనిది మాయ అని చెప్పుకుంటున్నాం కదా. దాని గురించి 2 శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నారండి. దేహేంద్రియ ప్రాణ మనోహ మాయదయ సర్వే వికారాః విషయాః సుఖాదయః వ్యోమాది భూతాని అఖిలం చ విశ్వం అవ్యక్త పర్యంతం ఇదం హి అనాత్మః. ఇది వరకు చెప్పబడిన మాయ విషయం అంతయు సంగ్రహించి చెప్తున్నారు. పరమాత్మకు భిన్నమగునదంతయు అనాత్మ అవిద్యా స్వరూపం. ఇంతకుముందు మనకు చెప్పుకొచ్చారు అంతా మాయని. అదంతా ఏంటి? మాయా విషయం. ఈ మాయ యొక్క విషయం ఏంటని చెప్తున్నారు. ఎలాంటిది మాయ? అనాత్మ అవిద్యా స్వరూపం. పరమాత్మ కాకుండా ఉన్నదంతా కూడా మాయే. అనాత్మ అవిద్యా స్వరూపం. అవిద్య అంటే తెచ్చిపెట్టుకున్నది అవనండి, అజ్ఞానం అవనండి, మనం ఏం పేరు పెట్టుకుంటే అది అంతే.
ఆ అనాత్మ పదార్థములను నిరూపించుతున్నారు. ఏమేంటి అసలు ఈ శరీరం, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములు, పంచ ప్రాణములు, మనస్సు, అహంకారము, చిత్తము, బుద్ధి, సుఖ దుఃఖాది విషయములు, శబ్దాది విషయములు, పంచభూతములు, ఈ జగత్తు ఈ ప్రకారము అవ్యక్తం వరకు గలదంతయు అనాత్మ వస్తువు. ఆత్మ వస్తువు కాదు, అనాత్మ వస్తువే ఇదంతా కూడా. ఈ శరీరం మరి ఆత్మ విడిపోయాక శరీరంలోంచి ఎన్ని దేనికి పనికి వస్తున్నాయి? దేనికి పనిచేయట్లేదు. మొత్తం అన్ని కూడా మార్పు చెందుతున్నాయి. మనం ఎప్పుడెప్పుడు వందల సంవత్సరాల నాడు గుళ్ళు అని చెప్పుకుంటాం, వేల సంవత్సరాల నుంచి అది పగిలిపోయిందండి, అక్కడ తేడా వచ్చింది, ఇక్కడ తేడా వచ్చింది. మరి తాజ్మహల్ కట్టి అంత అందంగా ఉన్నా సరే దానికి అక్కడ తేడా ఇక్కడ తేడా అంటే ఏంటది? మార్పు చెందేది. మరి ప్రపంచంలో వింతైనా సరే, ఏడో వింతైనా సరే అదేమవుతుంది? మార్పు చెందుతోంది. వింతలకే వింత ఎవరు? పరమాత్మ. మరి ఎవరికన్నా కనిపిస్తున్నాడా పరమాత్మ? ఎవరికి కనిపించట్లా. అట్లాగే ఈ అనాత్మ వస్తువులు ఆత్మ కాకుండా ఏదైతే ఉందో అదంతా కూడా మాయేనని చెప్పి, మాయ ఆత్మ వస్తువు కాదని చెప్పి చెప్పుకొస్తున్నారు అన్నమాట. దానికి మనకి వేమన కూడా 18 ద్వారా చెప్తున్నారండి. మాయ లోకమన్న మర్మంబు తెలియక మాయ చిక్కి ఎంతో మాయపడి మాయ తెలియ దివ్య మాయతా జన్మంబ విశ్వదాభిరామ విందవేమ. ఈ లోకమన్న మర్మంబు తెలియక, ఎట్లా మాయలు ఎట్ట చిక్కిపోతున్నారు మనిషి అంటే, ఈ లోకం అంతా కూడా మాయ అనే రహస్యం తెలియకుండా మాయ చిక్కి ఎంతో మాయపడి ఈ మాయలో చిక్కుకుని ఎంతో దాంట్లోనే ఉండిపోతున్నారు అన్నమాట. ఆ మాయ తెలుసుకుంటే దివ్య మాయ తా జన్మం, తన పుట్టుకేంటయ్యా అంటే దివ్య మాయ. మామూలు మాయ ఏమో వేరు, ఆ దివ్య మాయ ఏంటయ్యా అంటే ఆ క్షణికానందం తెలియకుండా ఏదైతే ఉంటుందో దాన్నే అవిద్య అంటున్నాడు. ఎందుకయ్యా అంటే అక్కడ కూడా మనస్సు లేదు. కాకపోతే ఏమైంది అంటే కారణ శరీరంలో ఏదైతే దాక్కుని ఉన్నాయో మొత్తం కూడా సుషుప్త అవస్థలో ఇక్కడ కూడా అన్ని ఉండబట్టే మళ్ళీ సృష్టి జరిగాక, సృష్టి వచ్చాక విత్తనంలో మొత్తం ఏదైతే ఉందో బీజంలో రకరకాలుగాను అవన్నీ కూడా తర్వాత వ్యక్తం అవుతున్నాయి అన్నమాట. అందుకని ముందు మాయ పరమాత్మ తత్వం తెలుసుకుంటేనే నీకు మాయ తెలియబడుతుంది. ఇలాంటిసేపు అవిద్య గురించి, అవ్యక్తాన్ని గురించి ఇది మాయ, ఇది మాయ, ఇది మాయ అని చెప్పుకుంటా ఉన్నంత వరకు ఇంకా అసలు మనం మాయలోంచి బయటకు రాలేము. ఈ అవ్యక్తం కాకుండా పరమాత్మ ఏదైతే సత్యమైన సత్పదార్థం ఉందో ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటే మనకి మాయ తెలియబడుతుంది. అందుకని దివ్యమాయ అని చెప్పి వేమన చెబుతున్నారు అన్నమాట మనకి. ఆ దివ్యమైంటే ఏంటయ్యా అంటే మహా వ్యవహారముల యందు జయింపదగిన సత్యము. మహా వ్యవహారం అంటే ఏంటి? ఆత్మతత్వం తెలుసుకోవాలనుకుంటే ఆ మాయను జయించాలంటే ఆ తెలుసుకునే సత్యం ఏంటయ్యా అంటే దివ్యత్వము. దివ్యం అంటే ఏంటయ్యా అంటే మనం గొప్పది. ఏంటయ్యా అంటే గొప్పది అవ్యక్తము, అన్నిటికంటే గొప్పది. కనిపించే అన్ని క్షణికం అయితే ఆ అవ్యక్తం అంటే అది వ్యక్తం కావట్లా. క్షణికానందం కూడా వ్యక్తం కావట్లా. కాకపోయినా ఉంది, అతిరహస్యం అంతా అక్కడే ఉంది. కాబట్టి అట్లా ఎప్పుడైతే నువ్వు ఆత్మ వస్తువుని తెలుసుకున్న దివ్యత్వాన్ని తెలుసుకుంటావో ఆత్మజ్ఞానం సులభంగా అవగతం అవుతుందని చెబుతున్నారన్నమాట. మాయా కార్యం సర్వం మహదాది దేహ పర్యంతం అసత్ ఇదం అనాత్మకం త్వం విద్ధి మరీచికాల్పం. శిష్య, మాయయు మాయా కార్యమును నగు మహత్తత్వము. అది మాయా కార్యం అనేది మహత్తత్వం మొదలు దేహము వరకు సమస్తముగు దీనిని అసత్తుగాను అనాత్మగాను మరుభూములందైన ఎండమావులుగాను నీవెరుగుము. ఏం చెబుతున్నాడు ఇంకా గురువు శిష్యుడికి? ఈ మాయ గాని మాయా కార్యం అయ్యే మహత్తు గాని, మాయ కార్యం ఆధారం ఏంటి? మహత్తు. ఈ మహత్తుకి ఆధారం పరమాత్మ. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? దీనిని అసత్తుగా అంటే ఎప్పుడు ఉన్నది, మార్పు చెందుతుంది. అనాత్మ, ఆత్మ కాదు. ఎట్లా ఉంది? ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? మరుభూములు అంటే ఎండమావుల్లో దూరాన్ని నుంచి చూస్తే నీళ్లు ఉన్నట్టు అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమవుతుంది? నీళ్లు లేవు. మరి ఉన్నాయా లేవా అంటే దూరంగా ఉన్నప్పుడేమో ఉన్నాయి, దగ్గరికి వెళ్ళినప్పుడేమో లేదు. ఈ జగత్తు దృష్టాంతం కూడా అంతే. పరమాత్మ తత్వం తెలియనప్పుడేమో ఇదంతా నిజమేనని భావిస్తోంది. దగ్గరికి వెళ్ళి చూస్తే నీళ్లు ఎట్లయితే లేవో ఈ పరమాత్మ తత్వాన్ని అనుభూతి పొందితే ఈ జగత్తు కూడా లేనిదే అవుతుంది అన్నమాట. మరి ఇప్పుడు ఏమైంది? దగ్గరికి వెళ్ళి చూడటము, దూరంగా ఉండటం తేడా ఉందన్నమాట. అట్లాగే ఈ ఆత్మతత్వం కూడా
ఇక్కడ దూరము దగ్గర కాదు, ఇంకా దగ్గరగా ఉన్నాడు పరమాత్మ. ఎట్లా ఉన్నాడు? అందరి హృదయాల్లో ఉన్నాడు, ఎక్కడో లేడు. మన శరీరంలో హృదయంలోనే టెస్ట్ వేసుకుని ఉన్నాడు. కానీ ఎందుకని మన దృష్టి ఎక్కడుంది? అంతర్ముఖానికి వెళ్ళట్లేదు కాబట్టి, బాహ్య జగత్తునే చూస్తున్నాడు కాబట్టి ఉన్నట్టు కనిపిస్తుంది. అంతర్ముఖానికి వెళ్తే తన దగ్గరే ఉన్నది పరమాత్మ, తనకు సాక్షాత్కారం జరుగుతుంది అన్నమాట. అప్పుడేమనుకుంటాం, ఎండమావుల్లో అరే ఇన్నాళ్ళ నుంచి భ్రమపడ్డాను నీళ్లు ఉన్నాయి అనుకుని అని ఎట్లయితే ఆ భ్రమను తీసేసుకుంటాడో, లేనిది లేనట్టుగా నిర్ధారణ అవుతుందో ఈ చర్మచక్షువులకి, అట్లాగే జ్ఞాన నేత్రానికి ఆ భగవంతుడు అనేవాడు అక్కడ ఇక్కడ ఉన్నాడని బయట తిరిగానే ఇప్పుడు అంతా ఉన్నదంతా నాలోనే ఉన్నాడని అంతర్ముఖ దృష్టికి అవగాహన అవుతుంది అన్నమాట. ఎండమావులు, కుందేటి కొమ్ములు మొదలగునవి దీనికి దృష్టాంతాలు. ఎందుకంటే లేని దాన్ని తెచ్చిపెట్టుకోవటం అన్నమాట. వాని సారమే మన ఎండమావులను దూరము నుండి చూచిన నీరుండునట్లో తోచును, దగ్గరకు పోయినట్లు కనబడట లేదు. అనగా ఉన్నది అనుటకు వీలు లేదు, లేదనుటకు సాధ్యము కాదు. అలాగున ఈ జగత్తు భ్రాంతి కాలమున ఉన్నట్టులో తోచును, భ్రాంతి పోయిన తర్వాత లేనిదే అవుతున్నది. ఇకను ఈ మాయ తమస్సు వంటిదని ఉపనిషత్తులు ఎందు వర్ణించుతున్నారు. తమస్సు అంటే ఏంటి? అజ్ఞానం, చీకటి. ఉపనిషత్తు చెప్తుందన్నమాట. ప్రకాశం ఉన్నప్పుడు చీకటి ఎందుట లేదు, అది పోగానే ఆ చీకటి వస్తున్నది. ఇలాంటి పదార్థములు నిర్వచనీయములందరూ ఏంటి? ఇలాంటి పదార్థాలు ఎట్లా? చీకటి ఉన్నప్పుడు వెలుతురు లేదు, వెలుతురు ఉన్నప్పుడు చీకటి లేదు. నిర్వచనీయులు ఎట్లాంటివి మనం చెబుతాం. మిథ్యాభూతములందరూ, మిథ్యాభూతములు అంటే కాసేపు ఉండి కాసేపు పోయాయంట. మిథ్య అనగా ఇలాంటిదే. ఎండమావులు ఎట్లా ఉన్నదనిపిస్తోందో తర్వాత లేదనిపిస్తోందో ఇవన్నీ కూడా అట్లాంటివి. ఈ జగత్తు పరమాత్మ కన్నా వేరైనట్టు అది మిథ్య. ఈ జగత్తు ఎట్లా ఉంది? పరమాత్మ కంటే వేరుగా ఉంటే మిథ్య అన్నమాట. అభిన్నమైన పరమాత్మ స్వరూపం. పరమాత్మ కంటే వేరు కాకుండా ఒకటిగానే ఉంటది. ఏమవుతుంది? పరమాత్మ స్వరూపం. తంతువుల కన్నా పటము వేరు కానట్లు దారపోగుల కంటే కూడా వస్త్రం వేరు కాదు. ఏమైంది? ఈ దారపోగులన్నీ కలిపి వస్త్రంగా తయారైంది. అసలు జగత్తే లేదు. దీనికి కుందేటి కొమ్ము దృష్టాంతము. అది జగత్తే లేదన్నమాట. ఇక్కడ ఏమవుతుంది? ఆ జగత్తు లేదంటే ఉన్నది, కానీ ఎట్లా ఉంది? ఇది మాయ ద్వారా నీకు కనిపిస్తోంది. ఎప్పుడైతే మాయను తొలగించుకుంటావో ఆ దారపోగును చూసుకుని ఇది నిజమే ఇది నిజమే అనుకుంటే అట్లా ఇదంతా కలిసి ఒక వస్త్రంగా తయారైందని నువ్వు ఎప్పుడైనా అనుకుంటావో ఈ పరమాత్మ తత్వంతో ఈ సృష్టి తయారైందని నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే విడివిడిగా తీసేసుకుంటే ఈ శరీరంలో అవస్థలు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా మనం. స్థూల శరీరం ఇట్లా ఉంటుంది, సూక్ష్మ శరీరం ఇది, కారణ శరీరం, ఇవన్నీ కూడా కలిపితే ఎక్కడి నుంచి దేని వల్ల కలుస్తుంది? పెరుగు గట్టిపడినట్టుగా, నెయ్యి గట్టిపడినట్టుగా ఆ మనస్సు యొక్క ఏకాగ్రత స్థితి. ఎట్లా పరమాత్మ మీద మనస్సు పెట్టి ఏకాగ్రతగా ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు ఈ తంతువుల కన్నా పటం వేరు కానట్లు ఈ జగత్తు కూడా వేరుగా లేదు, అంతా పరమాత్మ తత్వమని సాధకుడికి అనుభూతి కలుగుతుంది అన్నమాట. ఈ అసలు జగత్తే లేదు. దీనికి కుందేటి కొమ్ము దృష్టాంతము. విషాణము శబ్దమాత్ర కల్పితము. అసలు కుందేటి కొమ్ము లేదు కదా, శబ్దమాత్రంతో. శబ్దం అంటే వాక్కు ద్వారా తెచ్చుకున్నాం అన్నమాట. అట్లనే జగత్తు వస్తహ లేదు. కుందేటి కొమ్ము ఎట్లయితే లేదో ఈ జగత్తు కూడా లేదు. ఈ త్రివిధ పక్షములను తేజోబిందు ఉపనిషత్తున విస్తారముగా చెప్పుకొచ్చారన్నమాట. దీని సారం ఏంటంటే బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. తర్వాత ఆత్మ నిరూపణం అనండి 13 శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నారు. లేని దాన్ని గబుక్కుని లేదని చెప్పేసి 2 శ్లోకాల ద్వారా. మరి ఉన్నదాన్ని నిరూపించాలంటే 13 శ్లోకాల్లో చెప్తున్నారన్నమాట మనకి ఆది శంకరాచార్య. అగతేత సంప్రవక్ష్యామి స్వరూపం పరమాత్మనః యత్ విజ్ఞాయ పరః బంధాత్ ముక్తః కైవల్యం అస్నుతే. గురువు శిష్యునికి బోధించుతున్నారు. ఇది వరకు మాయా కథను విస్తారముగా విశదీకరించుతని. ఆ పైన దేనిని తెలుసుకున్నా అనాది వాసనాజన్య సంసార బంధము తెగిపోతున్నదో అట్టి పరమాత్మ స్వరూపమును చెప్పేదని. దానిచే శిష్య ముక్తుడు ఒకటి. ముక్తుడు అంటే ఏంటి? విడిపోతావు దాంట్లోంచి. ఎట్లా తామరాకు మీద నీటి పొట్టులాగా అయిపోతావు. నువ్వు ఉన్నావు గాని లేకుండా అయిపోతావు. ఎందుకని?
ఆ అనాది వాసనాజన్య సంసారం నీకు ఎప్పుడైతే తొలగిపోయిందో అప్పుడు మిగిలింది ఏముంది? పరమాత్మే కాబట్టి ముక్తుడు అయిపోతావు అని చెప్తున్నాడు అనమాట. అస్థిక చిత్ స్వయం నిత్యం అహం ప్రత్యయాలంబన అవస్థాత్రయ సాక్షి తత్ పంచకోశ విలక్షణ. ఇక్కడ పరమాత్మ స్వరూపమును నిర్ణయించుచున్నారు. వస్తుతత్వమును గుర్తెరుంగనిదే లక్ష్యమును తెలియక ధనస్సుచే అనుసంధత్తములైన విడువబడిన బాణము వలె జప తప ధ్యానాదులు కూడా వ్యర్థములే. ఏం చెప్పుకొస్తున్నారు? పరమాత్మ స్వరూపం నిర్ణయిస్తున్నారు. ఎట్లా? వస్తుతత్వమును గుర్తెరింగున్నది. ఇక్కడ వస్తువు ఏంటి? పరమాత్మ. దాని గుర్తు తెలిస్తేనే మనకి లక్ష్యాన్ని తెలుస్తుంది. అట్లాగే వస్తుతత్వమును గుర్తెరింగుందే లక్ష్యమును తెలియక, లక్ష్యం అంటే మనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఏమవుతాం? మనం అయోమయంలో పడిపోతాం. అందుకని దానికి బాట తెలియకున్న బహుదూరమై చోటు తెలియకున్న చూపొనరదు కోట కొమ్మ మీద కుదురుగా చూడరా విశ్వదాభిరామ వినురవేమ అంటారు మనకి వేమనీయుడు. ఎట్లా? బాట తెలియకున్న బహుదూరమై అసలు మనకి అడ్రస్ తెలియకపోతే మనం ఎక్కడికని పరిగెత్తాము? పరిగెత్తలేం. ఒక గుడికి వెళ్ళాలి, గుడిలో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం, వెళ్తున్నాము, చేస్తున్నాము. నిజంగా గుడిలో దేవుడు ఉన్నాడు, చర్మచక్షులకు కనిపిస్తున్నాడు. కానీ అది కాదు, ఇంకా ఏదో ఉందని మనస్సుకు స్ఫురించింది. ఏ గురువో ఎవరో చెప్పారు అంతర్ముఖంగా, అసలైన పరమాత్మ నీలోనే ఉన్నాడు, ఇక్కడ గుర్తుగా పెట్టారు గుడిలో నీకని చెప్పి కొంతవరకు చేస్తాం. మరి అడ్రస్ ఎట్లా? తనలో ఎక్కడున్నాడు ఏంటనేది ఏం చేయాలి? తనలో ఉన్నాడని గురువు చెబితే అన్వేషిస్తాడు శిష్యుడు. అప్పుడేం జరుగుతుంది? ఎప్పుడుకోసారి దొరుకుతుంది. అసలు ఉన్న చోటు వెతుక్కున్నాను, ఎక్కడో వెతుకుతుంది, నీకెక్కడ కనిపిస్తాడు? అందుకని చోటు తెలియకున్నా చూపు అనరదు. నీకు చోటు తెలియాలి, ఎక్కడున్నాడు. ఎక్కడ చెప్పాడు? హృదయంలో చెస్ట్ వేసుకున్నానని చెప్పి చెప్పాడు భగవద్గీతలో అన్నమాట. అందుకని ఇక్కడ వస్తుతత్వము గుర్తెరింగనిచే లక్ష్యమును తెలియక మనస్సుచే అనుసంధత్తములైన విడువబడిన బాణము వలె. ఎక్కడికి వెళ్తుందో బాణం? గురి చూశాడు. గురుజు ఎక్కడో గురినే తెలిస్తే ఓ చెట్టు మీద పందనో లేకపోతే మనిషినో ఏదన్నా తెలిస్తే గురి చూసి బాణాన్ని కొడతాడు. లేదు, ఊరినే బాణాన్ని సంధించాడు. అది ఎక్కడికి వెళ్తుందంటే తనకి కొట్టిన వాడికి తెలియదు, ఎవరికి ఎక్కడ తగులుతుందో వాళ్ళకి తెలియదు అన్నమాట. అందుకని తన తపధ్యానాదులు కూడా వ్యర్థములే. అంటే సూటిగా తనకు తెలియాలి. ఆ సాధనా విషయంలో పూర్తిగా గురువు దగ్గర తెలుసుకుంటేనే అది తెలియబడుతుంది అంతర్ముఖంగా. లేకపోతే తన అభ్యాసాలన్నీ కూడా తపస్సు గాని ధ్యానాదులన్నీ కూడా వ్యర్థమే. అనగా అవి గమ్యస్థానమును చేర్చజాలవు. కనుక బ్రహ్మ విచారణ మనం అత్యావశ్యకము. బ్రహ్మ విచారం తప్పనిసరిగా కావాలి శిష్య. సకల జీవరాశుల హృదయాంతరాళమున అహం ప్రత్యయమునకు గోచరుడై నేనను జ్ఞానమునకు విషయుడై నేను అనుచు ఒకడున్నాడు. ఎక్కడ? మనందరి శరీరాల్లో ఒకడున్నాడు. ఈ క్షేత్రంలో ఎవరున్నారు? క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, పరమాత్మ. ఎట్లా ఉన్నాడు? చెప్పుకొస్తున్నాడు అన్నమాట. అహం ప్రత్యయమునకు గోచరుడే. ప్రత్యయం అంటే అహం అంటే నేనంటూ లోపల ఉన్నాడు ఒకడు. అతడే పరమాత్మ. ఆ ఆత్మ వస్తువు జాగ్రత్త స్వప్న సుషుప్తులకును అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములకును విలక్షణమై ఉన్నాడు. 3 అవస్థలకి, 3 శరీరాలకి, పంచకోశాలకి అన్నిటికీ కంటే కూడా వేరుగా ఉన్నాడు భగవంతుడు. అస్థి ఉన్నాడు అని చెప్పుడితే ఆ పరమాత్మ సత్ పదార్థము ఇవాళ నిన్న రేపు ఎప్పుడు కూడా ఉన్నది. మార్పు చెందేదేంటి? శరీరమే. తద్భిన్న సత్పదార్థం తద్భిన్నమన్నదంతా కూడా సత్పదార్థం అని తెలియవలెను. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టంతో స్తనయో తత్వదర్శిభి అని మనకి భగవద్గీత శ్లోకం చెప్తుందండి. సత్పదార్థం ఎప్పుడునూ సత్తే అనగా త్రికాలముల్లో ఉంటున్నది. అసత్పదార్థం ఎప్పుడు అసత్తే మార్పు చెందుతుంది అనగా త్రికాలముల్లోనూ లేనిదే అని భగవద్గీత వచించున్నది. కనుక అస్థి అను పదము మొదట ప్రయోగించితే భగవంతుడు ఉన్నాడని విషయము ముఖ్యముగా సిద్ధించును. ఆ పరమాత్మ అందరి యొక్క హృదయముల్లోనూ నేను అనుచున్నది అని వచించుట చేతను ఆ సద్వస్తువు ప్రత్యక్షమని కూడా స్పష్టమాయను. ఈ విషయమును భగవంతుడు లేదని వారు గమనించలేను. భగవంతుడు లేడంటే రూపం నామంలో ఫలానా కృష్ణుడని రాముడని లేదంటే లేడనొచ్చు కానీ
అసలు ఏదో ఒకటి జరుగుతుంది కదా, ఈ శరీరం అనే ఇది శరీరంలో యుద్ధం చేయటానికి వచ్చి కర్తవ్య కర్మ చేయటానికి ఎవడో ఒకడు ఆధారం ఉన్నాడు కదా అనేవాళ్ళు ఈ భగవంతుడు ఉన్నాడని గమనించాలని చెప్పి మనకు రచయిత చెప్తున్నారు అన్నమాట. ఇందులోకి ప్రమాణము భగవద్గీత. ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జున తిష్టతి. ఓ అర్జున, అందరి హృదయముల్లోనూ ఈశ్వరుడు ఉన్నాడు. మరియు బాల్యములోను నేను అనుచున్నాను, యవ్వనంలోను నేను అనుచున్నాను. ఇటులనే సకల అవస్థల యందును నేను అన్నది ఒకటిగానే ఉన్నది. స్త్రీయు పురుషుడు నపుంసకుడును నేను అని అనుచున్నాను. ఆ ప్రకారమే బ్రాహ్మణాది జాతుల వారును నేనని అనుచున్నారు. పశుపక్ష్యాదులు కూడా నేననియే ప్రవర్తించుతున్నవి. కాన అన్నింటిలోనూ నేను అన్నది ఒక్కటిగానే వర్తించుతున్నది. నేను అనగా పరమాత్మ, ఆ భగవంతుడు. కాన ఆత్మ వస్తువు జాత్యాదులు లేనిది. ఈ జాతి ఆ జాతి లేదు, స్త్రీ పురుషాది భేదములు లేనిది, సకల అవస్థ నిర్ముక్తమైనది. ఈ దానికి ఒక అవస్థ అనేది లేదు. ఇది అంతయు సూక్ష్మ బుద్ధితో విచారించిన అంతయు స్పష్టమగును. ఏం చెప్తున్నాడు, ఎట్లా తెలుస్తుంది అసలు ఇది మనకు తెలియాలంటే సూక్ష్మ బుద్ధి కావాలి. అసలు మనస్సుతో ఆలోచించాలి. అసలు చదువుకున్నాము, ఇదంతా చెప్పుకుంటున్నాము, నిజమా కాదా అని ఆలోచించి బుద్ధితో నిశ్చయించాలి. బుద్ధితో నిశ్చయించగానే సరిపోయిందా, చాలా ఆ బుద్ధిని కూడా సూక్ష్మంగా తీసుకెళ్లాలి. ఎందుకని ఆ బడబడా నిర్ణయించేసామంటే ఆ నిజమే 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 అంటే కుదరదు. ఆ నిజంలో నిజం ఉంది. దాన్నే మనకు వేమనయ్య చెప్తారు. సూక్ష్మం అరయ నీకు సుఖతత్వ భావంబు పుట్టు చావు లేని పరుపుదారి మానసంబునంటి మరువక చూడరా విశ్వదాభిరామ వినురవేమ అంటారు వేమనయ్య. గట్లా సూక్ష్మం అరయ నీకు సుఖతత్వ భావం, ఆ సూక్ష్మాతి సూక్ష్మంలోకి వెళ్తేనే నీకు ఆ సుఖతత్వ భావం తెలియబడుతుంది అనమాట. అది ఎట్లాంటిది, పుట్టు చావు లేని పొరపు దారి, పుట్టడం చావటం లేని పురానికి దారి. ఎట్లా తెలుస్తున్నది, మానసంబునంటి మరువక చూడరా విశ్వదాభిరామ వినురవేమ. ఎక్కడ చూడాలి, మనస్సును అంటుకుని చూడాలి. నువ్వు చూడాలంటే ఏం చేయాలి, ఆ సూక్ష్మంలోకి నువ్వు ప్రవేశించగలగాలి, తెలియాలి. ఆ తెలిస్తేనే నీకు అది స్పష్టంగా అవగాహన అవుతుంది అన్నమాట. ఇది ఎట్లాగా అంటే సూక్ష్మం తోడేసాం, పెరుగు తోడుకుంది, నీళ్ళలో పెట్టాము, లేకపోతే నీడలో పెట్టాము, నెయ్యి గట్టి పడిపోయింది అనుకుంటా. ఎట్లా గట్టి పడిపోయింది, అప్పుడు దాంట్లో సూక్ష్మంలోకి వెళ్తే అణువులన్నీ కలిసి ఎట్లా అయితే అయిందో ఇక్కడ సంకల్పాలు అని చెప్పుకున్నాం కదా, అప్పుడు మనకు పరమాత్మ తత్వం అవగాహన అవుతుంది అన్నమాట. ఈ విచారంతో ఏమి సిద్ధించినదనగా అహం నేను అనగా ఆత్మ అని అర్థమాయను. మరియు ఈ ఆత్మ అవస్థాత్రయ సాక్షిగా ఉంటుంది. అవస్థలు చెప్పుకున్నాం కదా, జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలని, ఈ 3 అవస్థలకి కూడా సాక్షిగా ఉంటుంది. అది ఎటులనగా ఈ ఆత్మ జాగ్రత్త కూడుకున్నప్పుడు సకల వ్యవహారములు కలుపుతూ సమస్త పదార్థములు నెరుగుతున్నది. కావున నేను ఘటమును తెలియచున్నాను, ఘట జ్ఞానము నాకైనది అను వ్యవహారముతే తాను ఘటము కన్నా వేరుగా ఉంటున్నాడు. ఘట జ్ఞానం అంటే ఒక కొండను చూసి నాకంటే కూడా ఈ కొండ వేరుగా ఉందని అనుకుంటున్నాడు. అలాగున్నే జాగ్రత్తావస్థ కన్నా ఆత్మ వేరుగా ఉన్నది. ఆత్మ స్వప్న సుషుప్త అవస్థల పొందినప్పుడు జాగ్రత్తావస్థ యొక్క అభావమును తెలియచున్నది. అప్పుడు జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నావస్థలో సుషుప్తావస్థలో అభావం వేరుగా ఉంటుంది. ఆ ప్రకారమే స్వప్నావస్థలో మనస్సుతో కూడుకొని, అది స్వప్నావస్థ అంటే మనస్సుతో కూడుకొని, నిద్రావస్థలో బుద్ధిని కూడా లయం చేసుకుని ఉంటున్నారు. నిద్రావస్థ అంటే ఏంటి, ఇక్కడ సుషుప్తావస్థ అన్నమాట. సుషుప్తావస్థలో బుద్ధి కూడా లయం అయిపోయింది. స్వప్నావస్థలో మనస్సు ఉంది కాబట్టి అవన్నీ గుర్తొస్తున్నాయి. మరియు ఆయా అవస్థల్లో ఉన్నప్పుడు తదితర అవస్థల భావమును గుర్తెరుగా చున్నాడు. కాన ఆత్మ నిత్యుడు 3 అవస్థలకు సాక్షి అయి ఉన్నాడు. ఇకను ఈ ఆత్మ పంచకోశ విలక్షణుడు. కోశమని చెప్పుడితే కత్తికి వరవలే ఆత్మకి పంచకోశములు ఉంటున్నవి. వర అంటే ఏంటి, దాన్ని దాచుకోవడానికి ఆధారం అన్నమాట, కత్తి పెట్టుకోవడానికి. అట్లాగే ఇది ఆత్మకి పంచకోశములు ఉంటున్నవి. ఇవి ఆత్మను కప్పి ఉంటున్నాయి. ఎట్లయితే ఆ కత్తి వర కప్పేస్తుందో ఈ ఆత్మను ఈ పంచకోశాలు కప్పేస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఈ పంచకోశములు అంతఃకరణములకు సంబంధించి ఉన్నవి. ఎక్కడున్నాయి,
అంతఃకరణం అనగా మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారములు. ఇట్టి అంతఃకరణం చేరుకొని ఆత్మ నేను నేను అనుచున్నది. అది ఏ జీవాత్మ. ఇకను విచారించిన అచ్చోట అది సోహం సోహం అనుచున్నది. అయినను అంతఃకరణమునకు అది విలక్షణముగానే ఉన్నది. ఇట్టి విలక్షణముగా ఉన్న జీవాత్మయే పరమాత్మ. కాన అహం అనగా పరమాత్మయే. ఈ ప్రకారము అంతఃకరణమునకు విలక్షణముగా నుండటం బట్టి పంచకోశముల యొక్క చేష్టాదులను తెలియటం బట్టి ఆత్మ పంచకోశాతీతుడై ఉన్నాడు. ఆ ఆత్మ అహం అను శబ్దముచే తెలియజేయబడును. ఎట్లా ఉన్నాడు? ఈ పంచకోశాలకు కూడా విలక్షణంగా ఉంది.